వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజలు వారి సమస్యని నేరుగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రజా దర్బార్ అనేది, ప్రజావాణి అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ 6 నెలలు 5 నెలలు మంచిగా సక్రమంగా జరిగినప్పటికీ కూడా ఎలక్షన్స్ కోడ్ కారణంగా కొన్ని నెలలు ఇది మూసివేయడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ మొదటిసారిగా ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన మొదటిసారిగా ఈరోజు ఓపెన్ చేయడంతో ప్రజలు కూడా ఒక్కొక్కరుగా ప్రజా దర్బార్కి వచ్చి వారి సమస్యల్ని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే పొద్దున్న నుంచి చూసుకుంటే ఒక్కొక్కరుగా చేరుకోవడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు కావడంతో చాలామంది వస్తారు అనే ఒక అంచనా కూడా పోలీసులు ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇన్ని రోజులు మూసివేయడం ద్వారా చాలామందికి ఇబ్బంది అయిందని చెప్పి, అలాగే ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు నేరుగా ప్రజా దర్బార్లో ఉన్న అధికారులకు వారి సమస్యల్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా చెప్పుకోవడానికంటే ఇక్కడికి వచ్చి మేము నేరుగా వాళ్ళతో మాట్లాడి మా సమస్య ఇది చెప్పుకుంటేనే నెరవేరుతుందని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, కొంతమంది ఇక్కడ లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళతో మాట్లాడి లోపల ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఏంటనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మామనార్ జిల్లా భూత్పూర్ మండలం కరువన్న ప్రాజెక్ట్ కింద మాది 4 ఎకరాలు 22 గుంటలు పోయింది. 77లా 1 ఎకరం 30 గుంటలు, 73లా 2 ఎకరాల 32 గుంటలు, మొత్తం కలిసి 4 ఎకరాల 22 గుంటలు పోయింది. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది, మేము అడిగిందేమో 30 లక్షలు అడిగినాం. అడిగితే అట్లా ఇయ్యరా అని చెప్పి 5,50,000 1 ఎకరా కట్టిస్తాం, చెట్లు ఉంటే చెట్లకి ఇస్తాం, కంపౌండ్ వాళ్ళు ఉంటే కంపౌండ్ అలాగా ఇస్తాం అని చెప్పి మమ్మల్ని 2016 7వ నెల 12వ తారీఖున రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మాకు 1 ఎకరాకు 5,50,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక డబ్బులు ఇవ్వలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మరి అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు కదా, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్తలేరు. ఇప్పటి వరకు అక్కడ సెక్రటరీ ఆఫీస్ కాడికి 4 సార్లు పోయినా, ఇక్కడ 4 సార్లు వచ్చినా ఏం చేస్తలేరు. మరి మాకు ఏంది న్యాయం చేయాలి. లేకపోతే మేము 7గురము, తల్లి 7గురం మొత్తం ఇక్కడనే అంటిపెట్టుకొని చచ్చిపోతాం. ఇప్పుడు లోపల మీకు ఏమని చెప్తున్నారు? మరి మీ సమస్యని చెప్పి ఏం చెప్తారు? జరుగుతుందని చెప్పి ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందో ఏం కథ. మాకు ఇప్పుడు 2 అమ్మాయిలు పెంచుకుండ్రు. మరి మా పైసలు మాకని ఇవ్వాలి, మా భూమి అన్న మాకు ఉంచాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు రావడం? ఎన్నో సార్లు తిరిగినాము. ఇప్పుడున్న రేటు కట్టియాలి మాకు. ఇప్పుడు ఇంతకు ముందు రేటు కాదు, మేము ఒప్పుకోము. ఇప్పుడున్న ఏ రేటు ఉందో ఇప్పుడు కట్టియాలి మాకు. 1 ఎకరాకు ఇప్పుడున్న రేటు ఏముందో అది కట్టియాలి. అప్పుడున్న రేట్ అయితే మేము ఒప్పుకోము. లేకపోతే కాదంటే మమ్మల్ని అందరినీ కాల్చి చంపినా సరే, లేకపోతే మమ్మల్ని చంపనే సరే. నా ఆరోగ్యం మంచి, నా షుగర్ ఉంది, 18 ఏళ్ళు అవుతుంది. ఉన్న బంగారాము వీళ్ళు చెప్పిన పనికి 300 సార్లు పోయిన మామనారు. కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ కలిసి అందరు కలిసి 2 లక్షల రూపాయలు లంచం అడిగితే, ఎంఆర్ఓ అడిగితే నేను ఇవ్వలేను, మీదే పట్టభూమి, నా పట్టభూమికి నీకెందుకు ఇవ్వాలి, నువ్వు ఇచ్చినవని అడిగితే ఈ పని చేసిన ఆర్డీఓ ఎంఆర్ఓ కలిసి ఈ పని చేసారు. తక్కిన వాళ్ళు ఇద్దరు కలిసి కూడా, మా వాళ్ళు కూడా ఇద్దరు కూడా అలా ఉండరు. వాళ్ళని పొలిటీషియన్ తీసుకుపోయి పెడితే న్యాయం జరుగుతుంది, నిజం బయట పడుతుంది. అన్ని అబద్ధాలు చేసి నన్ను ఈ ప్లాన్ చేస్తున్నారు. మేడం, అది 2006 లోపల కేసు వేసినాం, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. అయితే కేసు గెలిచినాం. మేము 2015లో గెలిచినాం. త్రూ జడ్జి ద్వారానే మేము సేల్ డీడ్ చేసుకున్నాం. సేల్ డీడ్ అయిపోయింది. మొటేషన్కి అమౌంట్ కట్టినాం. ఇంతవరకు పాస్బుక్లు, టైటిల్ బుక్లు 2020 లోపల సేల్ డీడ్ అయింది. ప్రజావాణిలో గిట్ట పెట్టుకున్నాం. 19th డిసెంబర్ 2023లో పెట్టుకున్నాం. ఇప్పుడు అది ఏమైంది ఎంక్వైరీ చేయనీకంటే మళ్ళీ కలెక్టర్కి రాస్తాము, మీ అప్లికేషన్ పెండింగ్లు ఉంది, చేపిస్తాము అంటున్నాం. కానీ ఇంతవరకు అసలు చెప్పారు. ఎందుకని నెగ్లెక్ట్ చేస్తున్నారు అధికారులు? వాళ్ళు మరి అమౌంట్ కొరకు చేస్తుండ్రా, మరి ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రా వాళ్ళకు, అది అర్థం కాకొచ్చింది. మాకు రైతు బంధు 2020 నుంచి మా పేరు మీద సేల్ డీడ్ ఉండి మాకు రైతు బంధు రాకొచ్చింది. మేము నష్టపోతున్నాం పంట. ఇప్పుడు జడ్జి ద్వారా సేల్ డీడ్ అయింది మేడం. ఇదిగో సీనియర్ సివిల్ జడ్జి మేడం సేల్ డీడ్ చేసింది మాకు. ఇక ఇదేమో మేడం ఇచ్చిన ఆర్డర్. ఒక్క నిమిషం చూపిస్తా మీకు. సబ్ రిజిస్టార్ తాండ్రు సబ్ రిజిస్టార్కు చేయమంటే సబ్ రిజిస్టార్ ద్వారా చేపించింది. రిజిస్ట్రేషన్ అయింది. పాస్బుక్లు ఇవ్వకొచ్చినప్పుడు 2020లో ధరణి లేకుండే. ఫస్ట్ ఏమన్నారు, ధరణి లోపల ఆప్షన్ లేదు. కరోనా వచ్చి ఫస్ట్ 6 మంత్స్ అట్లా ఆగింది. 6 మంత్స్ అయిపోయినాక ఆప్షన్స్ లేవంటని చెప్పి అట్లా ఆపిండ్రు. అసలు ఎప్పుడు చూసినా అది పెండింగ్ పెడుతుంది తప్ప ఇవ్వకొచ్చిండు, పని చేయకొచ్చిండు. ఏదో ఒకటి సమస్య చెప్తారు ధరణి లోపల. అధికారులు మీది అప్లికేషన్ పెండింగ్ ఉంది, 19th డిసెంబర్ నాడు ఇచ్చింటి మేము.
2023 నాడు. పెండింగ్లు ఉన్నది, మేము కలెక్టర్కి రాస్తాం, మళ్ళీ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, మా మెసేజ్ వస్తుంది, కలెక్టర్ మెసేజ్ వస్తుంది అంటే చెప్పిండ్రు. లేదు సార్ వాళ్ళు చేయరు, మీరు ఆర్డర్స్ ఇవ్వండి డైరెక్ట్ అంటే వాళ్ళు చేయకు. డైరెక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి మేడం, వీళ్ళు మేము వాడికి పంపిస్తామంటే పనికి ఆకొచ్చింది. మరి ఇప్పుడు మీ సమస్య తీరుతుంటారా? తీరుస్తా అంటే అంటున్నారు, కానీ వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చేటట్లు ఉండాలి. అది వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో తీసుకొని అడగాలి కలెక్టర్కి, ఎందుకు చేయకొచ్చిండ్రు మీరు, ఏం ప్రాబ్లం ఉన్నది ఇంట్లో. ఇప్పుడు జడ్జి రిజిస్ట్రేషన్ చేసేయంగా వీళ్ళకి ఏం ఆబ్జెక్షన్ ఉన్నది పాస్బుక్లు ఇవ్వడానికి. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఇల్లు కోసానికి వచ్చినామమ్మా. మాకు ఇల్లు కావాలి. గవర్నమెంట్దా? గవర్నమెంట్ది కాదు, మా సొంత ఇల్లు ఉంటే మాకు గుర్తు లేకుండా మా కొడుకు మా మామ పేరు ఉంటే చేపించుకున్నాడు మా పెద్ద కొడుకు. ఇప్పుడు మా చిన్న కొడుకు చచ్చిపోయిన 3 నెలలకు వచ్చి పన్ను కట్టి వాళ్ళ నాయన పేరు చేపించుకున్నాడు. మీకు అప్పుడు తెలీదా? మీకు చేయించారా? తెలియని దానికే తిప్పాలి. తెలిసింటే చేస్తుంటే మళ్ళా మేము పెట్టలేము సంతకం. ఇక్కడ రండి, కొంచెం ముందు. మా కొడుకు పెట్టలేడు, నేను పెట్టలేము. మాకు రాసిచ్చినారు ఇల్లు వేరే పోయినప్పుడు రాసిచ్చినారు. మాకు కావాలంటున్నారు మళ్ళా. ఇప్పుడు అంటున్నారు మరి. మాకు కావాలంటున్నారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆ? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇల్లు కోసానికే అంటే మీకు కావాలి అని. మాకు కావాలి. ఈమె చూస్తుంది, ఈమెకి ఇవ్వాలి కదా. అవును. మీరే చెప్పండి ధర్మం తెలిసి. ఏమవుతారు ఆవిడ మీకు? బిడ్డ, మీ కూతురు. 5వ బిడ్డ. అమ్మ అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? జోగులాంబ గద్వాల్ డిస్టిక్ రాజోలి మండలం రాజోలి గ్రామం నుంచి వచ్చాము మేడం. ఈమెకి 2 కొడుకులు 5 మంది కూతుర్లు. 2 కొడుకులు చనిపోయినారు. పెద్ద కొడుకుకి మ్యారేజ్ అయింది, అతను కూడా చనిపోయినాడు. చిన్న కొడుకు మ్యారేజ్ కాలేదు, అతను 4 years ముందు చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె నా దగ్గరే ఉంది, నేనే తీసుకొచ్చాను. ఇంకా 4 కూతుర్లు నాకు డబ్బులు కావాలి, ఆస్తి కావాలని హింసిస్తున్నారు. కోడలు మనమల్ని కూడా ఇల్లు ఖాళీ చేయమని మా తండ్రిదని వాళ్ళు చెప్పి హింసిస్తున్నారు వచ్చి. అందుకని మేము అర్జీ తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇల్లు ఈమె పేరు మీద చేయాలని మేము అర్జీ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మీకు రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. మరి లోపల ఏమన్నారండి? వాళ్ళు కలెక్టర్కి వెళ్ళండి, కలెక్టర్ పంపిస్తాము, కలెక్టర్ నుంచి మీరు వాళ్ళకి చెప్తారు అని చెప్పింది. అంటే మీ సమస్య తీరుతుంది అనుకుంటున్నారు? ఏమో చెప్పలేమండి. అక్కడే ఆల్రెడీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ తీరలేదు. అందుకని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ తీరుతుందేమనే ఆశతోటి. అంటే ఇప్పుడు దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభం అయ్యింది. మళ్ళీ ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది కొంతమంది ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు సాల్వ్ అయిందని చెప్తున్నారు. దానివల్ల మేము తెలుసుకొని వచ్చామన్నమాట. చాలా మంది అయితే 2 నెలల తర్వాత మళ్ళీ ప్రారంభించడంతో వారి సమస్యలని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారి ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజా దర్బార్కి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మరి ఆయన వస్తే కనుక ఇంకా ఎక్కువ సమస్యలు తెలుసుకుంటారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.